దాన్ని సాధిస్తాము. 400 పైచిలకు టార్గెట్, ఎన్డీఏ టార్గెట్, దాన్ని కూడా సాధించబోతుంది. ఇవాళ వస్తున్నటువంటి సర్వేలు అయితేనేమి, పోలింగ్ సరళైతేనేమి, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాలు వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, సో చంద్రబాబు గారు రాష్ట్రపతి కావటానికి ఉన్న అవకాశాలు, వాటన్నిటి మీద ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ ఎలా చూస్తుందని దాని మీద మాట్లాడారు తిరుపతిరావు గారు కావచ్చు, కృష్ణాంజలి కావచ్చు. తిరుపతిరావు గారు చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నీ అయిపోయినాయి, ఇంకా ఒక పొటెన్షియల్ లీడర్, దేశవ్యాప్తంగా ఆ నేషనల్ లెవెల్లో ఐకాన్గా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారికి మించిన సమర్థుడు దక్షిణ భారతదేశంలో ఎవరు ఉండకపోవచ్చు, అంటే రాజకీయ రంగం నుంచి తీసుకుంటే. వెంకయ్యనాయుడు గారిది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ అనేది బీజేపీ ఇంటర్నల్గా వస్తున్న సోర్సెస్ని బట్టి. ఎందుకంటే అక్కడ ఆయన కెరీర్ అక్కడితో అయిపోయిందని కాదు, ఆయన విశేషంగా సేవలు అందించారు. ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలు చేసిన తర్వాత ఆయన కూడా సాహిత్యం మీద, కళల మీద ఎక్కువ ఆసక్తి కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఆయన శేష రాజకీయ జీవితాన్ని అలా గడుపుతున్నారు ఆయన. అండ్ ఆయనకు ఆకాంక్ష కూడా లేదు పెద్దగా. జనాలు అనవసరంగా ఆయన్ని వివాదాల్లోకి లాగారు, కానీ ఏదో ఇంకోటి అందుకోవాలని ఎప్పుడూ కూడా వెంకయ్యనాయుడు అలా ఆశించలా. ఆయనకు పదవులు ఎత్తుక్కుంటూ వచ్చాయి, కానీ ఇవాళ దాన్ని కూడా ఆయన ఆశించట్లా. బట్ ఒక అవసరం ఇవాళ దేశానికి ఉంది, రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక పర్సనాలిటీని చూడాలి. సరే, నార్త్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, ఇంకా ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి అందరినీ బీజేపీ అందరికీ అవకాశాలు ఇచ్చింది, సో ఇతర వర్ణాల నుంచి. సో ఈరోజు ఆ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి దక్కే అవకాశాలు ఉన్నాయని దాని మీద నేషనల్ ప్లాట్ఫామ్ మీద అయితే పెద్ద డిస్కషన్ నడుస్తుందండి. ఇంకా ఆవిడ పదవీకాలం 2 ఏళ్ళు ఉందా, 3 ఏళ్ళు ఉందా, అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, తర్వాత రాష్ట్రపతిగా వారిని ప్రతిపాదించే అవకాశాలు, మీరేమంటారు? వాసుదేవన్ గారు, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడికి అవకాశం కూడా రావచ్చు. గతంలో కూడా కేంద్రంలో అవకాశం ఇచ్చినా కూడా ఆయన రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఈ రోజు కూడా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇందాక కృష్ణాంజలి గారు పెద్దలు చెప్పారు, తక్షణం తెలుగుదేశం కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ భూమి ఆకాశం అంతకాలం ఉండేటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వందల మందిని, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్ని వతకొచ్చే కాపాడుకున్నారు. కొన్ని వేల మందిని జైల్లో పెడితే నిద్ర లేని రాత్రులు గడిపి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి ఎన్నో కష్టాలు పడ్డటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను కూడా 15 రోజులు జైలుకి వెళ్ళా, రాజమండ్రి జైలుకి వెళ్ళా. ఏ పాపం చేయకుండా ఒక బీసీ బిడ్డకి జనవరంలో అన్యాయం జరిగిందని వెళ్తే మా పార్టీ కార్యాలయం పగలగొట్టి, మా కారులు పగలగొట్టి మమ్మల్ని జైల్లో పెట్టి. అలాంటి సందర్భాల్లో మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అండగా ఉన్నారో ఆ రోజు నేను లిటరల్ గా మా కుటుంబం చెప్పినప్పుడు నేను చూశాను. ఆ రకంగా రాష్ట్రంలో మీరు నమ్మరు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన పడినటువంటి కష్టం మేము చూసాం. తెలుగుదేశం పార్టీ మీద, కార్యాలయం మీద దాడి చేయించారు, ఇంటి మీద దాడి చేయించారు. ఆయన వీటన్నిటికీ భయపడే మనిషి కాదు, వీటన్నిటికీ కుంగిపోయే మనిషి కాదు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకుంటూ ఏ విధంగా వెళ్ళాలో తెలిసినటువంటి మనిషి. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ రోజున ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి మేమందరం ధైర్యంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మేము పుట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల పార్టీకి అండగా ఉన్నాం. కొంతమంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు కాలక్షేపానికి, వాళ్ళ గురించి మాకు పెద్ద లెక్కలేదు. ఈ పార్టీ ఎప్పటికీ ఉంటుంది, అది ఖచ్చితంగా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది. ఏం సాధించారు చెప్పమనండి, ఏమి ఇచ్చారు చెప్పమనండి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఏమైపోయినాయి? మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయారు? ఉచిత ఇసుక ఆ రోజు ఇస్తే ఈ రోజు ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు వీళ్ళు? గంజాయమయం అయిపోయిందండి. బిడ్డలు అల్లాడిపోతున్నారండి గ్రామాల్లో. రండి గ్రామాల్లోకి వస్తే తెలిసింది. ఏంటి మాకు ఇచ్చింది? నవరత్నాలు ఏంటి మాకు ఇచ్చింది? మాకు అంబేద్కర్ గారు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి నిధులు మంచి మా నిధులన్నింటిని కూడా దారి మళ్లీ చేసి తారక మంత్రం లాగా నవరత్నాలని ఇంకో పక్కన పన్నులేసి, ఇంకొక అప్పుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసి
పోలవరాన్ని చంపేసి రాజధానిని సర్వనాశనం చేసి మొత్తం రాష్ట్రం పూర్వం గంగలో కలిపి ఏంటి రైట్ అంటే వెంకట గురుమూర్తి గారు ఇవన్నీ ఓకే. మనం ఇప్పుడు చంద్రబాబు గారి కెరీర్ మీద ఫోకస్ ఒక్క విషయం దాని మీద మాట్లాడారు. చంద్రబాబు గారి సెంట్రిక్గా నడుస్తుంది వాళ్ళ జాతీయ రాజకీయాలు, చంద్రబాబు గారి సెంట్రిక్గా నడుస్తున్నాయి. ఫోకస్ ఏంటంటే ఆయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత రాష్ట్రపతిగా ఆయన్ని ప్రతిపాదించే అవకాశాలని బీజేపీ చాలా సీరియస్గా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి లక్షణాలున్న ఒక నాయకుడు అక్కడ రాష్ట్రపతిగా కనపడాలి, అది కూడా సౌత్ నుంచి. ఈ పాసిబిలిటీస్ని ఈ ప్రాబబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలని బీజేపీ భావిస్తుంది. దాని మీద మీ కామెంట్ చెప్పండి. నేను అదే చెబుతున్నాను సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడికి అవకాశం రావచ్చు. ముఖ్యంగా ఇవాళ నారా లోకేష్ గారు మరి యువగళం పేరుతో పాదయాత్ర చేసి ఇవాళ ఒక సమర్థమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. మంగళగిరి మరి అక్కడే నేను నిలబడాలి, ఎందుకంటే నా కులం ఉందా చోట, నా మతం ఉందా చోట నిలబడటం కాదు. నేను మంగళగిరి ప్రజలకని 5 సంవత్సరాలుగా ఆయన అవిరాళంగా సేవ చేస్తూ అక్కడ పార్టీకి అండగా ఉండి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా గెలవబోతా ఉన్నాడు. అంతేకాదు ఇవాళ ఎన్నికలను కూడా ఆయన ఒంటి చేత్తో నడిపాడు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను ఈ రోజున మీకు రాష్ట్ర ప్రజానీకానికి. నారా లోకేష్ గారు నేటి తరానికి తగ్గట్టు రాజకీయంగా ఆయన అడుగులేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా చూడండి, రేపు చూడండి ఆయన ఏ విధంగా పాత్ర పోషించబోతా ఉన్నాడు, ఏ విధంగా పార్టీని బ్రహ్మరథం పట్టే విధంగా తీసుకెళ్లబోతా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నడపగలడో ఖచ్చితంగా మనం చూడబోతా ఉన్నాం. ఆయన ఈ రోజు ఉన్నటువంటి నాయకులకి ధీటుగా ధైర్యంగా దమ్ముగా పార్టీని అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి చేయగలిగినటువంటి సమర్థత ఉంది. ఆయనకు దానికి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైట్ గురుమూర్తి గారు, సమయం కూడా పూర్తి కాస్తుంది. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరకు వద్దాం. కృష్ణాంజనేయులు గారు చాలా క్లియర్ గా లోకేష్ ను ప్రొజెక్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయకుల మాటల్లో తెలుగుదేశం నాయకుల మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ మనం మాట్లాడాలి. రేపు ఇండి కూటమికి 150 దాటితే చంద్రబాబు వైఖరి ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుందా? ఎందుకంటే ఆయన్ని లాస్ట్ టైము తప్పుదోవ పట్టించి ప్రధానమంత్రి క్యాండిడేట్ మీరే అని కొన్ని మీడియా శక్తులు ఆయన్ని అనవసరంగా కాంగ్రెస్ వైపు మళ్లించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా ఆయన మనసులో అది ఉంది అనే ఆలోచన అయితే అది కూడా ఉంది. ప్రధానమంత్రి క్యాండిడేట్గా న్యూట్రల్ అభ్యర్థిగా ఇండి కూటమి ప్రతిపాదిస్తే అటువైపు కూడా చంద్రబాబు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. 150 దాటిన పక్షంలో 150 దాటితే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇండి కూటమి. సో అదొక పాసిబిలిటీ. రెండో